ఈరోజు అందమైన రోడ్డు, అందమైన లొకేషన్ అంటే కనుక మన గంటి పెదపూడి నుండి రావులపాలెం వరకు ఒక అందమైనటువంటి ప్రయాణం అండి. ఈ అందమైన ప్రయాణం బండి మీద వెళ్తూ ఉంటే అందమైన చెట్లు, ఆ నీడ అద్భుతంగా కనిపిస్తుందండి. ఈ లొకేషన్ అనేది మీకు బాగా నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి అందమైన లొకేషన్ అనేది ఎలా కనిపిస్తుందో. పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, అలాగే అందమైన చేరుకట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయండి. ఇలాంటి అందమైన చెట్లు ఉన్నటువంటి లొకేషన్ నుంచి మనం వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా చెప్పవచ్చు. అలాంటి అందమైన ప్రయాణాన్ని మీకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బండి మీద వెళ్తున్నటువంటి ఈ మలుపులు, అందమైన మలుపులను కూడా చూపిస్తూ ఈ అందమైన జర్నీ అనేది మీకు కనిపించేలా చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా ముందర వెళ్తున్నటువంటి జనాలు కనిపించడం కానీ, అలాగే ఈ లొకేషన్లో గ్రీన్ అనేది మన ముందు నుంచి వెళ్తుండగానే చాలా అద్భుతంగా ఉందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, అందమైనటువంటి పల్లెటూరు లాగా. చూస్తున్నారు కదండి ఎంతో అందమైనటువంటి ప్రయాణం ఆ చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి. ఎలాంటి అద్భుతమైన లొకేషన్ అనేది మీరు మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకొస్తున్నానండి. అంటే ఇలాంటి పచ్చని చెట్లు, ఇలాంటి చుట్టూరు కనిపించేటువంటి తోటలు కానీ, ఇక్కడ జామకాయలు అమ్మడం కానీ, అలాగే తేగలు అమ్మడం కానీ, ఏదో ఒకటి ప్రతి షాప్ అనేది కనిపిస్తుందండి. అలాగే కొబ్బరి బొండాలు అమ్మడం కానీ, ప్రతి అందమైనటువంటి గ్రామం ఏదైనా కనిపిస్తుందంటే కనుక ఈ అందమైన రోడ్ అండి. ఇలాంటి జర్నీ చేస్తున్నప్పుడు మనకి హాయిగా కనిపిస్తుందండి. అలా కొంతమంది చూస్తారు. అలాగే ఇటువంటి లొకేషన్స్ అని మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీకు చూపిస్తున్నానండి. చూడండి ఇక్కడ నుంచి ఇలా జర్నీ ముందరకు వెళ్తూ ఉంటే కనుక సాఫ్ట్గా కనిపించే అందమైన జర్నీ కనిపిస్తుంటే కనుక మధ్యలో అందమైన పెట్రోల్ బంకులు కూడా కనిపిస్తున్నాయండి. మన పెట్రోల్ పోయించుకుని అందమైన ట్రావెలింగ్ అంటే వ్లాగ్స్ చేసుకోవడం కానీ, ట్రావెలింగ్ చేయడానికి అందమైనటువంటి ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ గంటి రావులపాలెం రూట్ అనేది చెప్పవచ్చండి.
ఇక్కడ చూడండి ఒక అందమైనటువంటి మలుపు అనేది కనిపిస్తుంది. ఈ అందమైనటువంటి మలుపు చూస్తే కనుక ఒక సినిమా లొకేషన్ తలపించే విధంగా కనిపిస్తుందండి. చూడండి ఎంతో అందంగా కనిపించేటువంటి ఈ మలుపు దగ్గర నుంచి చూస్తుంటే కనుక అవతల వైపున ఒక బస్ స్టాండ్ అనేది కనిపిస్తుందండి. ఇంత అద్భుతమైన లొకేషన్ అనేది ఈ ఈతకోట రోడ్డుగా వెళ్ళేటువంటి సైడ్ని కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందమైన లొకేషన్ని మీ అందరికీ కనిపించాలి. అలాగే ఇక్కడ కనిపించే ప్రతి జర్నీ పీస్ఫుల్గా కనిపిస్తుందండి. అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనే కాకుండా ఆనందంగా కనిపిస్తుందన్నమాట. హైవేకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి రావులపాలెంకి బయలుదేరామండి. ఈ అందమైన జర్నీ కూడా చాలా హ్యాపీగా ఉందండి. చుట్టూ చెట్లు, అందమైన లొకేషన్స్, అందమైన చెట్లు, ఆ కార్లు ఇవన్నీ కనిపిస్తున్నాయండి. చూడండి ఎలా కనిపిస్తుందో. చూశారు కదండి, ఈరోజు గంటి పెదపూడి నుండి వచ్చినటువంటి రావులపురం వరకు ప్రయాణం అనేది అందమైన ప్రయాణం ఎలా సాగిందో, ఎలాంటి అందమైన జర్నీకి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ వీడియో అనేది మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకొస్తున్నానండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అందమైన జర్నీ అనేది అందరూ చేయాలనుకుంటారండి. అంటే ప్రకృతి ఎప్పుడు మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి అందమైన జర్నీ అనేది పీస్ఫుల్గా వెళ్ళాలి, అలాంటి జర్నీ అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారని, అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి మీకు నచ్చిన అంశాలను ఏమైనా కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.